శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భానుగుడి సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ ఉషా రాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గురువారం సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లెకులో ఊరేగించారు. ఆలయ చైర్మన్ వాకాడు సత్యబాబు, సభ్యులు బుచ్చిరెడ్డి, పెంటా వెంకటేశ్వరరావు, శివ, ఈవో మురళీ వీరభద్రరావులు గ్రామోత్సవ ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, భారీ బాణసంచాను కాలుస్తూ ప్రారంభమైన గ్రామోత్సవం భానుగుడి సెంటర్, పద్మప్రియ థియేటర్ మీదుగా కొండయ్యపాలెం మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భజన కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు ఆలయ కమిటీ చైర్మన్ వాకాడు సత్యబాబు, ధర్మకర్తలు కర్రి బుచ్చిరెడ్డి, పెంటా వెంకటేశ్వరరావు, శివలు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. రాత్రి 10 గంటలకు ప్రదోషకాలం రుద్రాభిషేకాన్ని జరిపించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, రామకృష్ణ శర్మలు భక్తులతో సంకల్పం, గణపతి పూజను జరిపించిన అనంతరం రుద్రాభిషేకాన్ని ప్రారంభించారు. స్వామివారికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, చెరుకు రసం, ద్రాక్షరసం, కమలాపండ్ల రసం, సపోటా, మామిడి రసాలు, గంధం, పసుపు, కుంకుమ, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహారుద్రాభిషేకం కనుల పండువగా జరిగింది. అభిషేకానంతరం స్వామివారికి అలంకరణ జరిపి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్వి సాయిబాబా, పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం